హైదరాబాద్ నాంపల్లిలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ల్యాబ్ భవనంలోని మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా పొగ వ్యాపించడంతో ల్యాబ్ సిబ్బంది, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ మంటలను గమనించిన వాచ్మెన్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 2 ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇక మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. మొదటి అంతస్తులో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో కంప్యూటర్లు, కీలక డేటా నిల్వ చేసే హార్డ్ డిస్కులు, ఫోరెన్సిక్ నమూనాలు, కేసులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, అలాగే రసాయనాలు పెద్ద ఎత్తున నిల్వ ఉంటాయి. ఈ అగ్ని ప్రమాదంలో కంప్యూటర్స్, కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ల్యాబ్లో ఉన్న అనేక కంప్యూటర్లు, కీలకమైన ఫోరెన్సిక్ రిపోర్ట్లు, కేసులకు సంబంధించిన పత్రాలు అగ్నికి ఆహుతైనట్లుగా ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు కూడా కాలిపోయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇవి పలు కీలక దర్యాప్తులపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. సంఘటనా స్థలానికి ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని సిచ్యువేషన్ని సమీక్షించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం స్పష్టత రానుంది. అగ్ని ప్రమాదం జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్ నేర పరిశోధనలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను నిర్వహిస్తోంది. ఆడియో, వీడియో టేపుల విశ్లేషణతో పాటు హై ప్రొఫైల్ కేసులన్నీ ఇక్కడే ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరోను కూడా నిర్దేశించే శాఖ, గోయల్ వంటి కీలక అధికారుల ఆధ్వర్యంలో ఉంది ఈ ల్యాబ్. ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది, ఆ పార్ట్లోనే ఉండేది. అది ఆల్మోస్ట్ ఫైర్ కంట్రోల్ అయిపోయింది. స్మోక్ వస్తుంది. ఇప్పుడు మేము మా సిబ్బంది లోపలికి వెళ్ళి స్మోక్ ఎక్స్ట్రాక్టర్ సాయంతో స్మోక్ను బయటికి తీస్తున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం లోపల ఫైర్ అయితే ఏమీ లేదు, పూర్తి కంట్రోల్లోనే ఉంది. లోపల ఎవరు లేరండి. పూర్తి సమాచారం తర్వాత తెలియజేస్తాం. షార్ట్ సర్క్యూట్ ఉందనే భావిస్తున్నాం. స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్లో మనకి సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. అది లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దాట్ ఫ్లోర్. సో దిస్ ఈస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిడ్లీ short circuit, that is what we suspect. No, there is no scientific basis as of now. Okay, that's all. ఇంకా తెలీదు, చూడాలి. మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ వీ కాన్ సే. మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బై చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటకి ఇవాక్యువేట్ అయిపోయారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఒకటే వినిపిస్తోంది, హై ప్రొఫైల్ సంబంధించిన కేసెస్కి సంబంధించి ఈ ఫుటేజ్ కానీ ఆడియో వీడియోకి సంబంధించిన డేటా కానీ కాలి బూడిదైంది అన్నట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. అది ఎంతవరకు నిజం? అధికారులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, ఉదయం 10 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తెలంగాణలో పూర్తిగా కూడా ఏ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి సంబంధించింది కూడా అన్నీ ఇక్కడికే వస్తాయి, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కే. ప్రతి ఒక్కటి తెలంగాణకి సంబంధించి చాలా వరకు అన్ని కీలకమైన డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే స్టోర్ చేస్తారు. ఇక్కడే టెస్టింగ్లు జరుగుతాయి. అంటే కీలక ఎవిడెన్స్లన్నీ ఇక్కడే ఉన్నట్టు చెప్పాలి. అయితే మొదట ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కీలక డాక్యుమెంట్స్ ఉండొచ్చు అని కూడా ఇప్పుడే డీసీపీ శిల్పావల్లి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా కూడా చాలా వరకు కీలక డాక్యుమెంట్స్ లోపల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడైతే మనం చూస్తూ ఉన్నామో అక్కడ ఒక మొదటి ఫ్లోర్లో ఒక ఏసీలోంచి వచ్చిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. వెంటనే వాచ్మెన్ ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ పూర్తిగా కూడా మంటల ధాటి ఎక్కువగా ఉండడం, పొగ ఎక్కువ ఉండడం కారణంగా వెంటనే అక్కడ లోకల్ పోలీసులకి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే పోలీసులు వచ్చి ఇక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పూర్తిగా దట్టమైన పొగ, మంట ఉండడం కారణంగా అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితి. సో పూర్తిగా కూడా ఎక్కడ భద్రత లేదు. తెలంగాణలోని ఇంత పెద్ద ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రతి ఒక్క ఎవిడెన్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడే స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడే కానీ ఎటువంటి భద్రత లేకపోవడం కూడా, భద్రతా లోపం కారణంగా ఇప్పుడు దాన్ని పూర్తిగా కూడా ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏ డాక్యుమెంట్స్ కాలిపోయాయి ఏంటి అని కూడా పోలీసులు మంటలు ఆగిన తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా అన్ని లోపలికి వెళ్ళి డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి పూర్తిగా కూడా పర్యవేక్షించారు. డీసీపీ శిల్పవల్లి, డీసీపీ శ్వేతారెడ్డి లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ కూడా పర్యవేక్షించినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికైతే పొగ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నది కూడా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. లోపల నుంచి ఏవైతే సేఫ్గా ఒకవేళ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ పరిస్థితులు అన్నిటి కూడా బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్లు చేరుకొని ఇప్పటికైతే మంటలను ఆర్పివేశారు. మంటలు ఎక్కడా లేవని కూడా డీసీపీ చెప్పారు. పొగ మాత్రమే ఉంది. కీలక ఆధారాలు కూడా, కీలక డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలిపోయి ఉండొచ్చు. అయితే ఇటీవల కాలంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా భారతదేశంలోనే ఇది 2వ అతిపెద్ద ల్యాబ్ అని కూడా తెలుస్తూ ఉంది. పూణే తర్వాత అత్యాధునిక ఎక్విప్మెంట్ ఉన్న ఈ ల్యాబ్లో చాలా వరకు కీలక ఎవిడెన్స్లు అన్ని కూడా డిఎన్ఏ కానీ, ఫింగర్ ప్రింట్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడే జరుగుతాయి. అయితే ఫైర్ ఎస్టింగ్విషర్ కానీ దానికి సంబంధించి ఎటువంటి భద్రత లేకపోవడం కారణంగా ఇప్పుడైతే ప్రస్తుతం చాలా వరకు కీలక రిపోర్ట్స్ కాలిపోయి ఉండొచ్చని కూడా తెలుస్తూ ఉంది. అంటే పూర్తిగా కూడా ఈ ఏదైతే లోపలికి వెళ్ళి అధికారులు చెక్ చేసి బయటకు వచ్చిన తర్వాతనే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టుగా డీసీపీ అయితే చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఈ మంటలు కూడా ఇప్పటికే కొంచెం కూల్ అయ్యాయి. అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. లోపలంతా కూడా చాలా వరకు పెద్ద బిల్డింగ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కింద ఫ్లోర్తో పాటు పైన 2 ఫ్లోర్స్ కూడా ఉంటాయి. మొత్తంగా ఆ ఫ్లోర్ అంతా కూడా ఒకవైపు ఎఫ్ఎస్ఎల్ సంబంధించి కూడా అన్ని చేస్తూ డాక్యుమెంట్స్ కూడా స్టోర్ చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ అవి కాలిపోతే మరి సెకండ్ ఆప్షన్గా ఏమైనా ఉంటాయా లేదా అని కూడా తెలియాలి. ఒకవేళ అదే కీలకమైన ఎవిడెన్స్ అయితే ఏ విధంగా మరి పోలీసులు ఏ విధంగా చేయబోతున్నారు, ఇదంతా కూడా పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భద్రత లేకపోవడం, ఫైర్కి సంబంధించి ఎటువంటి సేఫ్టీ లేకపోవడం కారణంగా ప్రస్తుతం ఇప్పుడు కీలక అంశంగా మారింది. అన్ని డాక్యుమెంట్స్ కాలిపోయి ఉంటే పరిస్థితి ఏంటి అని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కార్తిక్. థ్యాంక్ యూ సుష్మిత.